కొన్ని విషయాలు నా చుట్టూ కూడా కేజ్‌లాగా అయిపోతాయి. పరిస్థితులు, వ్యవహారాలు. అవన్నీ కూడా నన్ను కన్‌ఫైన్డ్‌గా అనుభవం చేయిస్తున్నాయి. అప్పుడప్పుడు గతంలోని బాధలను మనం పట్టుకొని కూర్చోవచ్చు. నేను నిజంగా ఈ యొక్క పింజరం నుంచి బయటికి రావాలి అంటే, నా బయోగ్రఫీ, నా కథ అనేది నేను గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచాన్ని నేనొక వదులుగా ఉన్న దుస్తుల్లాగా వేసుకోవాలి. బయోగ్రఫీస్, సిట్యుయేషన్స్ ఇవన్నీ కూడా కేవలం కాస్ట్యూమ్స్ మాత్రమే. చాలా సులువుగా నేను ఈ యొక్క పింజరం నుంచి బయటపడగలను. ఒక విధంగా ఒక లూజ్ దుస్తులు, వదులుగా ఉన్న దుస్తుల్ని తీసేస్తాము. అలా నేను తీసేయగలను. గుర్తుపెట్టుకోవాలి. నేనెవరు? నేను ఒక పవిత్రమైన, దివ్యమైన జీవిని. ఒక పవిత్రమైన జ్యోతి స్వరూపాన్ని. సంతోషం, ఆనందంతో సంపూర్ణంగా ఉన్నాను. దివ్యమైన శాంతితో సంపూర్ణంగా ఉన్నాను. ఎప్పుడైతే నేను ఈ భూమికి వస్తానో, అప్పుడే నేను శరీరం ధరించి, కానీ ఈ శరీరంలో ఉంటూ కూడా నేను ఆత్మను అని గుర్తుంచుకుంటే మాత్రం నా రా నా కథను నేనే మంచిగా రాసుకోగలను. నేనెవరు? నేనెవరు అన్నది నేను గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే నాకు జీవితం కూడా ఒక అవకాశం అనేది ఇస్తుంది. నేను చేసేదంతా కూడా. ఇది నేనెప్పుడైతే రియలైజ్ అవుతానో, తెలివైన ఋషిలాగా నేను ఇవన్నిటిని కూడా ఈజీగా వీటినన్నిటి నుండి దూరంగా ఉండగలుగుతాను.
ఓం శాంతి. ఇంకొక నిమిషము. కొన్ని సాంకేతిక సమ విషయాలను సమకూరుస్తున్నారు. కాబట్టి ఒక్క నిమిషం. అందరికీ కూడా ఈ రెండవ ఫ్యామిలీ మీటింగ్‌కి స్వాగతం. దాదా యొక్క సిఖిలతే పిల్లల ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి మనం చర్చించుకుంటాం బ్రిజ్మోహన్ భాయ్ గారితో. ఈ విషయాలపై బ్రిజ్మోహన్ భాయ్ గారి విచారాలను మనం విందాం. బ్రిజ్మోహన్ భాయ్ గారిని స్క్రీన్ పైన తీసుకురండి. ఓం శాంతి బ్రిజ్మోహన్ భాయ్. బ్రదర్ బ్రిజ్మోహన్ హిందీలో మాట్లాడతారు. ట్రాన్స్లేటర్స్ అందరూ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని విని వాళ్ళ వాళ్ళ భాషల్లో ట్రాన్స్లేట్ చేసుకుంటారు. ఈరోజు మొత్తం సెషన్ నేను 75 మినిట్స్ చేయాలి. ఈసారి కూడా మీ అందరి యొక్క ఫీడ్‌బ్యాక్ మేము తీసుకుంటాం. సో, మేము ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తున్నాం. మన దగ్గర సెవెరల్ కేటగిరీస్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి. బ్రిజ్మోహన్ భాయ్ గారు మొట్టమొదటి ప్రశ్న. ఓం శాంతి. బ్రహ్మ బాబా మరియు దాదీలు ఆ సమయంలో వారు అభ్యసించినటువంటి ఆత్మాభిమాని స్థితిని ఆ రోజుల్లో బయట ప్రపంచం యొక్క బాబా పిల్లల యొక్క సంబంధం అనేది ఏమీ లేకుండా ఉండేది. ఈశ్వరీయ సంసారము, ఈశ్వరీయ పరివారము అంతా వేరుగా ఉండేది. యహీ లక్ష్యము, ఇదే లక్ష్యం ఇవ్వడం జరిగింది. మీరు శివబాబా నుంచి శక్తి తీసుకోవాలి.
స్వయాన్ని స్వరాజ్యాధికారులుగా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆత్మస్మృతి పూర్తి సమయము అభ్యసించడానికి చెప్పడం జరిగింది. భోజనం చేసినా, తిరుగుతూ, నడుస్తూ, మాట్లాడుతూ ఆత్మిక అభ్యాసం చెయ్యాలని చెప్పి అందరికీ లక్ష్యం ఇవ్వడం జరిగింది. అంతర్మనస్సులో ఆత్మిక స్మృతి సదా ఉన్నింది. ఎందుకంటే బయట విషయాల యొక్క ప్రమేయం ఏమీ లేకుండా ఉండేది. బాబా దినచర్య కూడా అలానే తయారు చేశారనమాట పిల్లలది. వేరు వేరు సమయాలలో కూర్చొని పరస్పరము కలిసి కూర్చున్నప్పుడు కూడా జ్ఞాన చర్చలు మరియు ఆత్మ స్మృతి కోసమే ఈ జ్ఞాన చర్చలన్నీ జరిగేటివి. ముఖ్యంగా ఆత్మలందరూ ఆత్మిక స్మృతిలో ఉండి శివబాబాను, ఇంటిని, స్వర్గాన్ని స్మృతి చేయడమే ఒక పనిగా ఇవ్వడం జరిగింది. సంపూర్ణంగా ఈ విష ఈ విధాలైనటువంటి సాధనలు మాత్రమే చేయించారు. అంత బాగా జరుస్తుంది కదా అని అడుగుతున్నారు. దీంతో మనకి లాభం ఏం కలిగింది అంటే, ప్రియమైన శివబాబా, బ్రహ్మ బాబా, మమ్మ, దాదీలకు ఇదే లక్ష్యం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు అధికారులుగా ఉన్నట్లయితే మీరు ఆధీనులుగా కాజాలరు. మీరు సావరెన్‌గా ఉన్నారు అంటే సబ్జెక్ట్‌గా కాలేరనమాట. ఈ విధంగానే మీరు ఆకర్షణ చేసేటువంటి వారుగా అవ్వాలి అనంటే, మీరు స్వయం ఆకర్షితులు కాజాలరు అన్నారు. మీకు మీరు ఇతరులను లైన్‌లో పెట్టాలి అననంటే, మీరు లైన్‌లో నించోలేరనమాట. ఇటువంటి లక్ష్యం ఇవ్వడం జరిగింది. అంటే స్వయం పైన స్వరాజ్య అధికారి అంటే సెల్ఫ్ సావరెన్‌గా అవ్వాలి. ఇంతవరకు బ్రిజ్‌మోహన్ భాయ్ గారు చెప్పిన మాటలు ట్రాన్స్‌లేషన్ మంచిగా జరిగిందా లేదా అని చెక్ చేస్తున్నారు. ఇతర లాంగ్వేజెస్ స్పానిష్, హీబ్రూ అందరికీ మంచిగా వినిపిస్తోంది కదా! ఎందుకంటే బ్రిజ్‌మోహన్ భాయ్ గారు హిందీలో మాట్లాడుతున్నారు. ప్రశ్నలను సాధించేటువంటి జూడీ బెహన్ గారు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. ఇటువంటి వ్యవస్థీకరణ సుచారుగా జరుగుతోందా లేదా అని చెప్పి పరిశీలిస్తున్నారు. బ్రిజ్‌మోహన్ భాయ్ గారు అంటున్నారు, "ఈ విషయంలో నేను మరొకటి యాడ్ చేయాలని అనుకుంటున్నాను."
ఏదైతే శివబాబా ఇంతవరకు ఏదైతే శివబాబా చెప్పారో అది అందరూ చేసేసేవారు. ఇక మిగతా వాళ్ళందరూ నాలాంటి వాళ్ళు నంబర్ వారీగా చెయ్యాలి అని చెప్పి ఆలోచించేవాళ్ళు. ఇదే తేడా ఉండేదనమాట. బ్రహ్మబాబా, శివబాబా చెప్పిన వెంటనే చేయిస్తూ ఉండేవారు. ఇక నేను నాలాంటి వాళ్ళు బుద్ధిలో ఆలోచించేవాళ్ళము. నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకునేవాళ్ళం. నేనైతే అధికారిగా అవ్వాలి, చేస్తాను అని కొన్ని విషయాల్లో అయ్యేవాడిని. కొన్ని విషయాలను పోస్ట్ చేసేసేటువంటి వాళ్ళము. మా సంస్కారాలు ఈ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇప్పుడు కాదు, తర్వాత తప్పకుండా చేస్తాము. భవిష్యత్తులో తప్పకుండా మేము వీటిపైన విజయం సాధిస్తాము అనుకునేవాళ్ళం. ఇదే తేడా ఉండేదనమాట. జ్యూటీ బ్యాండ్ వాయిస్ చాలా రీసౌండ్ అవ్వడంతో తను కొద్దిగా టెక్నికల్లీ సెట్ చేసుకున్నారు. బ్రిజ్ మోహన్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. బ్రాహ్మణుల ఆరోగ్యమైన జీవితానికి కోసం ఒకటి అడగదలుచుకున్నాను. బ్రాహ్మణులు కూడా డిప్రెషన్‌తో సఫర్ అవుతున్నారు. అటువంటి వారిని ఎలా మనము రక్షించగలం? బయట ప్రొఫెషనల్స్‌ని పిలిపించాలా? మెడిటేషన్‌తో వాళ్ళు కోలుకోకపోయినప్పుడు బయట వాళ్ళని పిలిపించాలా? మీకు ప్రశ్న అర్థమైంది కదా? అవును. మొట్టమొదట ఎవరైనా బాబా సంతానంగా అయినప్పుడు వారు ఒక ఒక డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్‌లో వాళ్ళు ఉంటారు. భగవంతుడి సంతానంగా అయినప్పుడు వారు ఒక అలౌకిక ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లవుతుంది. వారి జనంపత్రి కూడా బాబా చేతుల్లో ఉంటుంది. వారి జీవిత లక్ష్యం కూడా సంసారిక అంటే ప్రాపంచిక ఆత్మల ద్వారా లాగా ఉండదనమాట. ఈ శరీరానికి సంబంధించిన వారిగా కాకుండా వారు ఆత్మకు సంబంధించిన వారిగా అవినాశి అంటే పూర్తి చక్రానికి సంబంధించిన వారిగా ఉంటారన్నమాట. మరో మాటగా చెప్పాలంటే మెంటల్ కాంపోజిషనే మారిపోతుంది. కాబట్టి మొట్టమొదట మీ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బయట ప్రొఫెషనల్ ఎంత మాత్రమైన వాళ్ళైనా కానీ, వారు ఎంత కాంపిటెంట్ అయినా కూడా, వారు ఎటువంటి బ్రాహ్మణ యొక్క బ్రాహ్మణుడు ఎటువంటి ప్రాబ్లమ్‌నికి హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే అతని ట్రైనింగ్, అతని ఆలోచనలు, అతని విశేషతలు అన్నీ కూడా చాలా హద్దుగా ఉంటుంది. అంటే లిమిటెడ్‌గా ఉంటుందనమాట. వారు అటువంటి పేషెంట్‌లను మాత్రమే వాళ్ళు ఇ ట్రీట్ చేయగలరు. నేను చాలా దృఢంగా చెప్పగలను ఈ విషయం. మొట్టమొదటిదేంటంటే, మనం ఈ విషయాల యొక్క సంకల్పం కూడా చేయకూడదు. మనము మనలో
బ్రాహ్మణులకు బయట నుంచి డిప్రెషన్ దూరం చేయటానికి వారి డాక్టర్స్ అటువంటి వారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని కూడా ఆలోచించకూడదు. తీసుకెళ్తే ఇంకా ఎక్కువ డిప్రెషన్ పెరిగే యొక్క ప్రమాదం అనేది ఉంటుంది. బ్రాహ్మణుడు మరియు డిప్రెషనా? ఈ 2 విషయాలు అస్సలు కుదరదు. ఎందుకంటే ప్రియమైన బాబా మనల్నందరినీ కూడా తన యొక్క దత్తత తీసుకున్నారు. ఒడిలో తీసుకున్నారు. బాబా అంటున్నారు, "నేను మీ ఆధ్యాత్మిక సర్జన్‌ని, వైద్యుడను." వాస్తవంగా శివబాబా మనందరి సర్జన్ కూడా, ఫిజిషియన్ కూడా. ప్రపంచిక మనుషులందరూ కూడా దేహం యొక్క ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ బాబా ఆత్మ యొక్క ట్రీట్మెంట్ చేస్తారు. బాబా అంటారు, ఆత్మలలోనే ఏదో ఒక రకమైనటువంటి రోగాలు ఉన్నాయి. అందుకే ఆత్మల యొక్క ఈ డిప్రెషన్ కానీ, అదేమన్నా పర్మనెంట్ రోగమా? ఎందుకంటే ఒకసారి ఒక బ్రాహ్మణుడు బాబాక బాబా పిల్లలుగా అయిన తర్వాత ఎలిమెంటరీ జ్ఞానం అయితే తీసుకుంటారు. అప్పుడు వారిలో ఆ బీజాలనేటివి నాటుకుపోతుంది. అనంతమైన మరియు తమ యొక్క ఒరిజినల్ స్మృతి యొక్క బీజాలు నాటుకుంటాయి. మనమైతే ఆనంద స్వరూపాలము, అతీంద్రియ సుఖం అనేది మన స్వధర్మము అనేటువంటి స్వభావం అనేది పెరుగుతుంది. ఏ విధంగా స్ప్రింగ్ అనేది వా నీటి ఊట అనే దాంట్లో ఎప్పుడూ కూడా నీళ్లు ఊరుతూనే ఉంటాయి, పారుతూనే ఉంటుంది కదా! అదే విధంగా వారు ఇటువంటి రోగంతో రోగగ్రస్తమైన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెయ్యాలి? కేవలం వాళ్ళు ఆత్మిక స్మృతులతో వాళ్ళని ఎల్లప్పుడూ ఉంచడానికి ప్రయత్నించొచ్చు. అంటే స్వమానము లేకుండా ఈ యొక్క రోగం ఉండేటువంటి వారు లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో బాధపడతారు. అప్పుడు వారు ఆ సమయంలో ఆ స్మృతిలో ఉండలేరనమాట. అప్పుడు బాబా ఇంకా మనకు మురళీలో ఎన్ని రకాల పాయింట్లు ఇస్తున్నారంటే, డిప్రెషన్‌లో వెళ్ళినా కూడా ఒక వ్యక్తి ఆహ్, డిప్రెషన్‌లో ఉన్నా కూడా బాబా మాటలు వింటే ఆకాశంలో ఎగిరేటువంటి అనుభవం చేయిస్తారు. బయట ప్రపంచాన్ని చూస్తూ, బయట ప్రపంచం యొక్క సర్కమ్‌స్టాన్సెస్‌ని చూసి, తమ యొక్క ఫ్యూచర్ యొక్క చింతన మాత్రం చెయ్యలేరు. నా పిల్లలు బాబా అంటారు, నా పిల్లలు శ్రీమతం పైన కాకుండా మన మతం పైన చాలా ఆలోచిస్తూ వ్యర్థ సంకల్పాలను రచిస్తూ ఉంటే, ఇలా వెళ్తే ఇలా అయిపోతుంది, ఇది జరిగితే ఇంకేమవుతుంది అనే రకాల సంకల్పాలు స్వయాన్ని ఇతరులతో కంపేర్ చేసుకుంటూ, అతని కండిషన్ నాకన్నా బాగా ఉంది, వాళ్ళ పరిస్థితులు నాకన్నా మెరుగ్గా ఉన్నాయని చెప్పి వ్యర్థంగా మరియు వికారాల ఆధారంగా అధీనమయ్యి ఆలోచిస్తే మాత్రం ఇది నీ శ్రీమతము అని వేస్ట్ థింకింగ్ యొక్క పని అనేది చాలా పెరిగిపోతుందనమాట. అందుకే వాళ్ళు బ్లిస్‌ఫుల్ స్టేజ్ అనేది డిప్రెషన్‌లో మారిపోతుంది. నేను మళ్ళీ ఇదే మాట చెప్పాలనుకుంటున్నాను. చాలా పరచింతన మూలంగా బయట ప్రపంచం యొక్క పరిస్థితుల్ని చూడడం మూలాన ఈ యొక్క పూర్తి చక్రముని చూడకుండా విషయాలను ఎక్కువగా పట్టించుకోవడం వల్ల శాంతి యొక్క అభ్యాసం చెయ్యాలి మనం. వ్యర్థ చింతన అనేది సమాప్తం చెయ్యాలి. ఎక్కువ చింతన, పరచింతన అనేది తగ్గించుకోవాలి. మంచి మంచి పాటలు వినండి. బాబా యొక్క మురళిని మంచిగా అధ్యయనం చేయండి. ఇలాంటి అనేక రకాలైన తరీకాలు ఉన్నాయి. డిప్రెషన్ వాళ్ళ పరస్పరము వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్‌గా తయారయ్యి, ఇక నాకు డిప్రెషన్ అనేది ఎందుకుంది అనేటువంటి డిస్కస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి డిప్రెషన్ పరస్పరం యొక్క డిప్రెషన్‌ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అది సంపూర్ణంగా కూడా సమూలించుకోవచ్చు. అందులో ఒకరిద్దరు ఎన్‌లైటెన్డ్ ఉంటే వాళ్ళు డిప్రెషన్ అంటే ఏంటి?
ఆరిపోయిన దీపం. ఎన్‌లైటెన్ అంటే ఏంటి? వెలుగుతున్న దీపం. థాంక్ యూ. బ్రిజ్‌మోహన్ భాయ్. ఈ విషయాల్లో చాలా ఆలోచించండి. ఈ విషయంలో ఇంకా ఆలోచించే విషయాలు చాలా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక ఏజింగ్ పాపులేషన్ గురించి మీ ఉద్దేశ్యం ఏంటి? భారతదేశంలో ఏమవుతుంది? ప్రపంచంలో ఏమవుతుంది? మీకన్ని విషయాలు తెలుసు కదా! ఏజింగ్ పాపులేషన్‌కి సమాధానం ఏంటంటారు? అహా! ఏజింగ్ అనేది ఒక అసెట్ లాంటిది. అంటే వృద్ధులు అనేవారు ఒక అసెట్ లాంటి వాళ్ళే కానీ, ఎప్పుడైతే, ఎప్పుడైతే రిటైర్ అవుతూ ఉంటారో అక్కడి నుంచి బ్రాహ్మణ జీవితం అనేది మొదలవుతుంది. మెచ్యూరిటీ, ఎక్స్‌పీరియన్స్ ఈ విషయాలన్నీ కూడా వృద్ధులలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వృద్ధావస్థ ఏదైతే ఉందో అది ఏదో ఒక బలహీనత మాత్రం కాదు. అది ఏమన్నా లయబిలిటీ కూడా కాదు. అది అంటే వృద్ధావస్థ అనేది శరీరానికి సంబంధించింది కదా! మొట్టమొదటి విషయం ఏంటంటే ఎవరన్నా చెప్పారనుకోండి, నేను వృద్ధుడైపోతున్నాడు అనంటే, అతను శరీరం వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నారని. ఓహ్! దాది, జానకి గారిని చూసాము. మా సీనియర్‌లో చూసాము. మనదంతా 60 ఇయర్స్ తర్వాతనే కదా బ్రహ్మబాబా జీవితం అనేది మొదలైంది. ప్రపంచంలోని ధర్మాలలో గూడా చెప్పడం జరిగింది. వానప్రస్థి అని. అంటే ప్రపంచం యొక్క వ్యాపార వ్యవహారాలన్నిటిని వదిలేసిన తరువాత జీవితం, ఆధ్యాత్మిక జీవితం అనేది మొదలవుతుంది. ఏజ్ అనేది ఒక అసెట్. ఏజింగ్ అనేది ఒక ప్రాబ్లమ్ మాత్రం కానే కాదు. ప్రపంచంలో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఫ్యామిలీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఆ వృద్ధులను ఐసోలేట్ చేసేస్తారు. ఒంటరిగా వదిలేస్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేస్తారు. వారిని డిస్కార్డ్ చేస్తారు. వ ప్రపంచిక వాళ్ళు వృద్ధులను ఒక బరువుగా పరిగణిస్తారు. ఒక లయబిలిటీగా ఆలోచిస్తారు. మనకైతే ఎక్కువగా లౌకిక సంబంధాలు లేవు. నా ఫ్యూచర్ ఏమైపోతుంది? నాయన్ని ఎవరు చూసుకుంటారు? నేను బాబా బాబా యొక్క యజ్ఞములో, బాబా పరివారములో రిటైర్మెంట్ ఏజ్ అనేదే లేనే లేదు. బ్రిజ్‌మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక విషయం అడగాలి ఇక్కడ. అవును. మీరు చెప్పింది రైటే. మా మా యొక్క స్పిరిచ్యువల్ స్థితి అనేది పెరుగుతూ ఉంది. దాదీలను కూడా మనం చూసాం. డిప్రెషన్ గురించి, ఏజింగ్ గురించి చాలా ప్రశ్నలొస్తున్నాయి. వారికి దాదీల్లాంటి స్థితి లేదు. వారి యొక్క ఆధ్యాత్మిక ఆంతరిక స్థితి అనేది ఆ విధంగా లేదు. చాలా సీరియస్ ఫిజికల్ ఇష్యూస్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఏం చేయాలి మరి? ఒకవేళ ఎవరైనా కానీ బిజీగా ఉంచకపోతే వారికి ఇటువంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటుంది. మేము చూస్తూ ఉన్నాము. వృద్ధులు ఎవరైతే ఉన్నారో హ్మ్. వారికి వృద్ధాశ్రమాలు తయారు చేస్తారు. అందులో డబ్బులిచ్చేస్తారు. వాళ్ళకి భోజనం పెట్టడమే కదా అని అనుకుంటా.
ఏ వృద్ధాశ్రమంలోనా మీరెళ్ళండి. వారందరూ ఒకే మాటలో ఏకకంఠంతో చెప్తారు. మాకిక్కడ ప్రేమ లభించదు. మాకిక్కడ ఎటువంటి ఆహ్, ఆహ్, గౌరవం లేదు. మాకు కూడా స్నేహము, గౌరవము కావాలి. మాకు కూడా ఒక పని కావాలి. మాకు కూడా రికగ్నిషన్ కావాలి అని చెప్పి ప్రపంచంలో అంటారు. కానీ ఇక్కడ ఇది బాబా పరివారం కదా! ఇక్కడ పరివారంలోని వాళ్ళందరూ అంటారు కదా! ఎంత ఏజ్ ఎక్కువ పెరిగితే అంత ఎక్కువ రెస్పెక్ట్ పెరుగుతుంది. మనం అంటాం కదా! బ్రహ్మ బాబా, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటాము కదా! మరి అందరికన్నా ఎక్కువ గౌరవం ఎవరికి లభించింది? బ్రహ్మ బాబాకి. తర్వాత జూనియర్, జూనియర్‌గా మనం ఎవరు తలుచుకుంటామో వాళ్ళు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే మనం శరీరం చూడదమనమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మిక లే స్థితిలో బిజీగా పెట్టుకుంటారో, అభ్యసిస్తారో వాడికెప్పుడు కూడా ఏకాంతం అంటే ఒంటరితనం అనేది ఉండదు. ప్రతి ఒక్కరిలో కూడా విశేషత ఉంది. ప్రతి ఒక్కరు కూడా వర్తీగా ఉంటారు. వాళ్ళని ఏదో ఒక పని మీరు ఇవ్వచ్చు. వెల్కమ్ డెస్క్ పైన వెల్కమ్ డెస్క్‌లో కూర్చోపెట్టొచ్చు. సెంటర్‌లో ఎన్నో సేవలు చేయొచ్చు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఇటువంటి కాంప్లెక్స్‌లన్నిటివి తీసేయాలి. ఇవన్నీ డిసడ్వాంటేజ్‌లు. ఆధ్యాత్మిక విషయంలో వాళ్ళని బిజీగా పెట్టాలి. వాళ్ళ ఇంద్రియాలు చంచలగా ఉండాలి. శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. కానీ ఇక్కడైతే శూన్యములో ఉండాలి అని ఇక్కడ బాబా అంటున్నారు. ఎంత వీలైతే అంత వానప్రస్థ అవస్థలో ఉండాలి. రిటైర్మెంట్‌లో ఉండాలి. అంత ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది అని బాబా చెప్పారు. మనదంతా గూడా కూర్చొని మనము ప్రపంచంలోని అన్ని పనులు చేసుకుంటాం. కాబట్టి మన సీరియల్స్‌ని మీరు చూడండి. మా సీనియర్స్ అందరూ గూడా పరస్పరము కలిసి చర్చించాలి. ఆ వ్యక్తుల యొక్క వాల్యూ మనకి ఎక్కువగా ఉంది. బ్రహ్మ బాబా చెప్పారు కదా! నాకు బాగా గుర్తుంది. పాండవ్ భవన్ ఆబూలో ఎప్పుడైతే బ్రహ్మ బాబా ఉండేవారో, అప్పుడు బోలెడన్ని రూములుండేటివనమాట. అందులో ఏజ్డ్‌లోగుండేవాళ్ళు. వాళ్ళేం పని చేసేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం రెస్ట్ చేసుకునేవాళ్ళు. యజ్ఞక మెంబర్స్ కదా వాళ్ళందరూ కూడా. అయితే బాబా ఎళ్లి వాళ్ళని ఆ రూముల్లోకెళ్ళి కలిసేవాళ్ళు. బాబా చెప్పేవాళ్ళు, "చూడండి, మీరందరూ నా యాక్టివ్ పిల్లలు. ఎవరైతే యాక్టివ్ పిల్లలున్నారో వాళ్ళు బయటికెళ్ళి సేవ చేస్తున్నారు. ఈ ఏజ్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యోగ బలంతో వాళ్ళ ఆయువుని పెంచుకుంటున్నారు. వీళ్ళు శరీరము వదిలిపెట్టరు. ఏం చేస్తున్నారు? వాళ్ళు యోగ బలంతో వాళ్ళు సహాయం చేస్తున్నారు పరమాత్మ కార్యంలో. అందరిలో కల్లా మన యజ్ఞంలో చాలా మహత్వపూర్ణమైనటువంటి విషయం ఏంటి మన యజ్ఞంలో యోగ బలము. ఆ యోగ బలం అనేది ఈ వృద్ధులు చాలా బాగా అభ్యసించొచ్చు, పెంచొచ్చు. దీన్ని వ్యాపింపవచ్చు. దీనికోసం చార్ట్ పెట్టమని గూడా బాబా చెప్పారు. యోగము అనేది పెద్ద సబ్జెక్ట్. అన్నిటికన్నా ఎక్కువ ఎవరు కాంట్రిబ్యూట్ చేయగలరు? ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయరో 2 రోజుల్లోనే వాళ్ళు స్వయాన్ని ఎంతో రిచ్‌గా అనుభవం చేస్తారు. వారు నవ్వుతూ ఉంటారు. చిరునవ్వుతో చాలా తేలిగ్గా ఉంటారు. ఎప్పుడు బాధలో ఉండరనమాట. మనం చూస్తాం గదా! ప్రతి వృద్ధులు గూడా చాలా మంచిగా డాన్స్ చేయొచ్చు. అంటే వాళ్ళ మనసు డాన్స్ చేయాలి. వాళ్ళ శరీరం కూడా డాన్స్ చేయాలి. అప్పుడే జీవితం అనే దాంట్లో చాలా సంతోషం అనేదొస్తుంది. బ్రహ్మ, బాబా కూడా వృద్ధులకు చాలా పాలన ఇచ్చారు. అందుకే తను గూడా మంచిగా ఉండేవారు. బ్రహ్మ బాబా ఎళ్లి దృష్టి ఇచ్చేటువంటి వారు. సివిల్ సర్జన్. హాస్పిటల్‌లో ఏ విధంగా సివిల్ సర్జన్ అన్ని పేషెంట్‌లని ఏ విధంగా విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పైనంతా ధ్యానం ఉంచి వాళ్ళ దినచర్య ఎలా ఉంది అనే విషయాల్ని గూడా వాళ్ళు పరిశీలిస్తారు. అవన్నీ చూసి చాలా సంతోషిస్తారు కదా! బయట వాళ్ళకన్నా లోపల వాళ్ళకి చాలా సంతోషం వేస్తుంది. బ్రిజ్మోహన్ భాయ్ చాలా చాలా మీకు మీకు చాలా ధన్యవాదాలు. మీరు కేవలము ఆధ్యాత్మిక దృష్టికోణంతో చెప్తున్నారు.
ఇది చాలా చెప్పారు. కానీ మాకు చాలా కామెంట్స్ ఒస్తున్నాయి. మీరు చాలా మంచిగా చెప్పారు. మీరు ఈ చెప్పిన విషయాలన్నీ కూడా చేర్‌ఫుల్, కేరింగ్ అండ్ స్వయాన్ని చాలా ఇంపార్టెంట్‌గా ఫీల్ అవుతారు. ఆధ్యాత్మికత ఉన్నట్లయితే అని అన్నారు. పర్సనల్ గైడెన్స్ బి కేస్‌కి హైలీ చార్జ్డ్ పొలిటికల్ వరల్డ్‌లో బి కేస్‌కి ఎవరు గైడెన్స్ ఇస్తారు? కొన్ని ప్రశ్నలేంటంటే బాబా యొక్క గైడెన్స్ ఏంటి బ్రాహ్మణుల పట్ల? రాజకీయ పరిస్థితుల ప్రభావము నుండి ఏ విధంగా బ్రాహ్మణులు ఎదుర్కోవాలి? మెడికల్ ఇష్యూస్, మోరల్ ఇష్యూస్, వయలెన్స్, వార్, ఇమిగ్రేషన్ ట్రీట్మెంట్స్, రిలీజియస్ ఇంటాలరెన్స్ ఈ విషయాలలో బాబా ఏం చెప్పారు? బి కేస్ ఈ అన్ని విషయాల నుంచి డిటాచ్డ్‌గా ఉండాలా? పాలిటిక్స్ నుంచి డిటాచ్డ్‌గా ఉండాలా? ఇవన్నీ కూడా బి కేస్‌లోకి పర్మిషన్ ఇవ్వబడిందా? ఈ విషయాలలో పాల్గొనడానికి? ఒకవేళ మనకి బీకేకి బీకేకి ఒకవేళ పర్మిషన్ ఇచ్చినట్లయితే ఎంతవరకు పాల్గొనాలి? చూడండి, మొట్టమొదటి విషయం ఇందులో ఏంటంటే, ఈ రాజకీయవేత్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సత్యము, నీతి, నిజాయితీ ఇవన్నీ కూడా వాళ్ళ బుద్ధిలో ఉండదు. వాళ్ళ బుద్ధిలో ఏముంటుంది? మేము ఈ యొక్క ఎలక్షన్స్ మేము పోరాడుతున్నాము అని అనుకుంటారు. పరస్పరము ఇతరుల వీక్‌నెసెస్ గురించే చెప్తూ ఉంటారు. వాళ్ళ బలహీనతలు, వీళ్ళ బలహీనతలు అన్నీ కూడా పబ్లిక్‌కి చెప్తూ ఉంటారు. ఎథిక్స్, మొరాలిటీ అనేది అందులో కొద్దిగా పైన పె మసాలాలా పెట్టుకుంటారు. కానీ ఆహ్, ప్ర ప్రపంచంలో పబ్లిక్ అందరూ కూడా ఈ రాజకీయవేత్తలు నీతి, నిజాయితీ మీద నడుస్తున్నారు అని ఒప్పుకోవడానికి వాళ్ళు కొద్దిగా అలా చూపిస్తారు అంతే కానీ లోలోపల ఈ యొక్క నీతి, నిజాయితీ యొక్క విషయాల పైన వాళ్ళకి ధ్యానం ఉండదు. ఈ రాజ్య సత్తా కానీ, రాజనీతి అనేది బీకేలు ఎక్కడైతే సత్తా ఉందో అక్కడ బీకే ఉన్నట్లయితే ఈనాటి ప్రపంచంలో రాజనీతి అంటే నీతి అంటేనే పాలిసీ. బాబా చెప్పినట్లు నా పిల్లలు టెంపరరీలీ బాబా ముందు వచ్చి వాళ్ళు క్షమించమని అడుగుతారు. బాబా ముందు వచ్చి వాళ్ళు వాగ్దానం చేస్తారు. "ఇది మా తప్పు. మీరు మమ్మల్ని క్షమించండి" అని చెప్పి ఇది తాత్కాలికంగా వచ్చి వాళ్ళు చెప్పి వాళ్ళ పనులు చేయించుకొని ఎళ్ళిపోతారు. అదే విధంగా మాలి నీతి నీతి, ఏ నిజాయితీ గురించి మాట్లాడతారో, ఏ విధంగా ఈ అక్కయ్య చెప్పారు కదా! ఇమిగ్రేషన్ గురించి, ఇంకా మిగతా విషయాల గురించి. దీని యొక్క పునాది ఏంటి? వాళ్ళకసలు అర్థం కావట్లేదు. ఈ యొక్క వయలెన్స్ అన్నిటికి కూడా పునాది ఏంటి? బాబా అన్నారు ఈ 5 వికారాలే అన్నిటికి కారణమని. మరి ఈ 5 వికారాలను హ్మ్, సమాప్తం చేస్తే ఆటోమేటికల్లీ మిగతావన్నీ కూడా సమాప్తమైపోతుంది. కదా! మన యొక్క ఎథిక్స్, మొరాలిటీ యొక్క థింకింగ్ వేరు. ఇతరులది వేరు. అరకల్పం వరకు మనది నడుస్తుందనమాట. పశువులు కూడా ఒకటే దగ్గర నీళ్లు తాగుతారు. జంతువులు. పశువులు, జంతువులు ఒకటే దగ్గర నీళ్లు తాగుతారు. ఒక్క జనం కాదు. అనేక జన్మలకు ఈ యొక్క మొరాలిటీ అనేది బాగా నడుస్తుందని చెప్పారు. ఇక బయట ప్రపంచంలో వాళ్ళు ఒకరి కాళ్ళు ఒకరు లాగుతూ ఉంటారు. బ్రహ్మ, కుమారీలు ఏ కారణంగా అయినా ఈ మధ్య ఈ రాజనీతిలో
వాళ్ళు వినకూడదు. హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్, థింక్ నో ఈవిల్ అన్నారు కదా బాబా. ఈ మనస్సులో మన చిత్తంలో ధరించకూడదు. ఈ విషయాలలో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోకూడదు. ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓడిపోయారు, ఇక ఏ ఇది ఏదేమైనా కూడా ఈ ఆలోచనలో వెళ్తే వాళ్ళు నిచ్చెన దిగాల్సిందే. ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్. ఇవన్నీ అంతే విషయాలు. డీకేలు మాత్రం వారి సమయాన్ని ఇటువంటి విషయాలలో ఏ మాత్రము కూడా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. మనకైతే మనకైతే ఇవన్నీ విషయాలు ఒకటే. అందుకేనా బ్రిజ్మోహన్ భాయ్ మీరు రాజకీయాన్ని వదిలిపెట్టారు? త్యాగం చేశారు? బ్రదర్ బ్రిజ్మోహన్, ఈ ప్రపంచంలో చాలా చాలా స్థానాలలో ఎంతో ఫ్రిక్షన్ ఉంది. నిమిత్తంగా ఉన్న ఇన్స్ట్రుమెంట్ మరియు బీకే స్టూడెంట్స్ మధ్యలో, టీచర్ స్టూడెంట్స్ మధ్యలో చాలా ఫ్రిక్షన్ ఉంది. జూన్‌లో మనం గతంలో ఒక ప్రశ్న అనేది వచ్చింది. నా ఎన్‌సి ఎవరైతే ఉన్నారో మా పెద్దవాళ్ళు నాలోని బలహీనతలనే చూస్తే నేనేం చేయాలి? అప్పుడు మీరు చెప్పారు. మీరు చెప్పారు. మీరు నాతో వచ్చి మీ ఆన్సర్‌ని రివైజ్ చేశారు. ఈ ఈ మీరు నాకు చెప్పిన విషయాలు ఇప్పుడు మళ్ళీ చెప్పమని అందరికీ నేను కోరుకుంటున్నాను. మీరేం చెప్పారంటే, బాబా అన్నారు, కొన్ని పర్టిక్యులర్ పాయింట్స్ ఉంటే, సీనియర్ యారోగెంట్‌గా ఉంటే, ఆ సమయంలో సీనియర్, సీనియర్ కాదు. అప్పుడు సాధారణంగా ఉన్నట్లే. ఒకవేళ ఆ స్టూడెంట్ సహన శక్తితో అర్థం చేసుకొని, నేను ఇందులో ఎందుకు కల్పించుకోవాలి అనుకోని దూరంగా ఉంటే, ఆ క్షణంలో ఆ జూనియర్ ఎవరైతే ఉన్నారో వారే సీనియర్‌లా వ్యవహరించినట్లు కొన్నిసార్లు జూనియర్‌లు కూడా సీనియర్‌లను దాటి వెళ్తారు వ్యవహార విషయాలలో. అప్పుడు బాబా ఆ స్టూడెంట్ యొక్క స్టేటస్‌ని చేంజ్ చేస్తారు. వాళ్ళ స్థితిలో ఎంత ఉంటుందో దాని ఆధారంగా బాబా వారి యొక్క స్టేటస్‌ని కూడా చేంజ్ చేస్తారు. స్టూడెంట్స్ కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. వారికి గైడెన్స్ కావాలి, బ్లెస్సింగ్ కావాలి. సిస్టర్, ముందు మీరు అడిగినటువంటి ప్రశ్న గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మనకు చాలా స్పష్టంగా ఉండాలి కొన్ని విషయాలు. ఎందుకంటే బాబా అనేది ఈ దివ్యమైన పరివారాన్ని తయారు చేశారు. ఇదివరకు మీరు చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఇక్కడ సీనియర్, జూనియర్, స్టూడెంట్ విషయాల గురించి మన మనస్సులో చాలా క్లారిటీ అనేది అవసరం అన్నమాట. ఎందుకంటే ఇది ఈ సంస్థ అనేది సాధారణమైన సంస్థ కాదు. ఇక్కడ ఇది ఆఫీషియల్. ఇక్కడ కూర్చొని కొంతమంది ఆర్డర్‌లు ఇస్తారని, వారికి పవర్‌లు ఇవ్వడం జరిగిందని, వారికి శక్తి ఉండడం వల్ల ఆ శక్తి ఆధారంగానే వాళ్ళు పని చేస్తున్నారు అనేది మాత్రం కాదనమాట. ఇది చాలా సాధారణమైన విషయం. ఎందుకంటే మనందరము కూడా సేవాదారులమే. బ్రహ్మబాబా అంటున్నారు నేను సేవాదారి. శివబాబా గూడా అంటున్నారు నేను సేవాదారి. మరి మన యొక్క నిజమైనటువంటి డెసిగ్నేషన్ ఏంటి? సీనియర్ అనుకున్నా, జూనియర్ అనుకున్నా మన యొక్క
డెసిగ్నేషన్ ఒకటే. మనందరము విశ్వ సేవాదారులము. అంటే ఏంటి? మనమందరము అందరి సేవను చెయ్యాలి. సేవలో సీనియర్ అని ఎవరినంటాము? ఎవరైతే చాలా ఎక్కువ మంది యొక్క సేవ చెయ్యగలరు. వారి యొక్క బలహీనతలు, దుఃఖము, ఆకాంక్షలు ఇవన్నీ కూడా పూర్తయిపోతాయి. మనము ఈ యాంగిల్‌తో అర్థం చేసుకుంటేనే మనకి బావుంటుంది. మనందరం ఒక పరివారం. పరివారంలో ఏమవుతుంది? ఎవరన్నా ఎవరైనా డిసేబుల్డ్ చైల్డ్ అంటే అంగవైకల్యంతో ఎవరన్నా పిల్లలు జన్మ తీసుకుంటే, లేకపోతే ఒక యాక్సిడెంట్ ద్వారా వా వారు అంగవైకల్యాన్ని వాళ్ళకు లభిస్తే, మెంటల్లీ రిటార్డెడ్ ఉంటే, ఫ్యామిలీలో ఏం చేస్తారు? రోజు మురళిలో బాబా చెప్తూనే ఉన్నారు. ఫ్యామిలీలో అటువంటి వారికి ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఏదో ఒక బలహీనత ఉన్నట్లయితే, వారు వారి యొక్క బలహీనతలను తీసుకోకపోతే అటువంటి వారిపైన చాలా దయ, కృప, కరుణ వారిని ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా బ్యాక్వర్డ్ వర్గాలు, వెనుకబడిన వర్గాల గురించి, ధనం తక్కువగా ఉండేటువంటి వర్గాల గురించి వాళ్ళు కూడా ధ్యానం ఉంచి సహాయం చేస్తారు. కాబట్టి ఇక్కడ సీనియర్, జూనియర్ అని చెప్పి విషయం అనేది ఇక్కడ లేదు కానీ, ఆటోమేటికల్లీ ఇక్కడ వ్యక్తులు వారి యొక్క అవస్థ ఆధారంగా సీనియర్, జూనియర్‌గా అవుతారు. బాబా అంటారు, "మీరు ఎంత పెద్ద సేవాదారి అయినా, మీరు ప్రేమ, గౌరవము అడుక్కోవాల్సిన అవసరం లేదు. అదంతా కూడా ఒక నీడలాగా మీ వెంటనే వస్తుంది." ఎక్కడైతే మీరంటారు కదా! "యూ కెనాట్ డిమాండ్ రెస్పెక్ట్, యూ హావ్ టు ఎర్న్." ఇక్కడ స్టూడెంట్ కూడా అంటే ప్రతి ఒక్కరు స్టూడెంటే అసలకి. మనమైతే ఆఖరి శ్వాస వరకు కూడా, ఆఖరి జీవితంలోని అడుగు వరకు కూడా మనమందరము స్టూడెంట్సే. మురళిని మనం వినాలి, వినిపించాలి. ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ బేసికల్లీ మనం స్టూడెంట్సే కదా! ఎంత మురళిని వినిపించే వాళ్ళైనా, టీచర్‌లైనా కూడా వాళ్ళు స్టూడెంట్సే కదా! అందుకే ఇక్కడ టీచర్, స్టూడెంట్ కానీ, సీనియర్, జూనియర్ యొక్క విషయాలనేటివి ఎక్కువగా లేవనమాట. అందరినీ కూడా అర్థం చేయించగలిగితే నేను సీనియర్‌నని. నేను క్రోధము యొక్క అధీనులము. కామము, క్రోధము, లోభము ఈ యొక్క వికారాల అధీనంగా వెళ్తేనే మనము జూనియర్. ఈ వికారాలపై విజయం పొందితే సీనియర్. కాబట్టి శరీరాల ఆధారంగా పదవులను చూడకూడదు. వ్యక్తుల్ని చూడకూడదు. అంతేకాని వారి స్థితి యొక్క ఆధారంగా వాళ్ళకి లభించిన పదవిని మనం గౌరవించాలి. ఎప్పుడైతే మీరు జ్ఞానం ఆధారంగా, శ్రీమతం ఆధారంగా ఆలోచిస్తారో, అప్పుడు ఈ విషయాలన్నీ చాలా చిన్నగా కనిపిస్తుంది. మీరందరూ కూడా బ్రిజ్‌మోహన్ భాయ్ యొక్క ఫీలింగ్స్‌ని మీరు వినే ఉన్నారు కదా! చాలా స్పష్టంగా చెప్పారు. బ్రిజ్‌మోహన్ భాయ్ స్వయాన్ని సీనియర్‌గా పరిగణించుకోరు. కానీ ఒక సేవాదారిగా పరిగణిస్తారు. బీకే వాళ్ళెవరైతే ఈ ప్రశ్నలన్నీ గూడా అడుగుతున్నారో, వాళ్ళు పర్ఫెక్ట్‌గా అవ్వాలనే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, పురుషార్థం చేస్తున్నారు. కానీ వాళ్ళ హృదయంలోని ఆ యొక్క భాగం నుంచి ఈ ప్రశ్నలొస్తున్నాయి. ఏ దేశానికి సంబంధించిన ఎన్‌సీఏ సీనియర్ అనుకోని ఆర్డర్‌లేస్తూ ఉంటే, శ్రీమతము ఆధారంగా లేకుండా ఉంటే, ఇందులో 2 ప్రశ్నలు ఒకటే దగ్గర 2 ప్రశ్నలు అడుగుతున్నాను.
ఎన్‌సీసీసీలు పరిస్థితుల ప్రమాణంగా వారి మర్యాదలను వాళ్ళు చెప్పచ్చా? ఈ ప్రశ్న మీకు అర్థమైందా? జీ. అంటే పెద్దవాళ్ళు, సీనియర్‌లు దేశంలోని సెంటర్‌లన్నిటిని చూసుకునే సంచాలనం చేసేటువంటి వారు పరిస్థితులను చూసి, వ్యక్తుల వ్యవహారాలు చూసి మర్యాదలను వాళ్ళు చెప్పచ్చా? ఏదైతే మర్యాదలని అనుకుంటున్నామో ఇవన్నీ ఈశ్వరీయ మర్యాదలు. దైవీ మర్యాదలని అంటాము. ఇవంతా బ్రాహ్మణ పరివారానికి పరివారం కోసమే మర్యాదలేవైతే ఉన్నాయో, అవన్నీ కూడా శివబాబా, బ్రహ్మ బాబా కలిసి సెట్ చేసినటువంటిది. అవే మర్యాదలు అని అంటారు. దానికి వేరుగా ఇంకెవరైనా స్వయం యొక్క మర్యాదలను రచిస్తే దాన్నేమంటాము? ఒక ఆత్మ యొక్క మర్యాదలు. మీకు తెలుసు గదా! ప్రకృతిలో ఈ పర్వతాలున్నాయి, సముద్రాలున్నాయి, నదులున్నాయి, ఊటబావులున్నాయి. అవన్నీ అనంతకాలం నుంచి నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడున్న మానవులు కూడా వంతెనలు కట్టారు. మరియు ఏమంటారు డ్యామ్‌లు కట్టారు. నేచురల్ ఎన్వైర్న్‌మెంట్ ప్రకృతి అంతా కూడా వికృతిగా మారిందనమాట వీటి వల్ల. అదే విధంగా నేను బాసు, నేను చెప్పేదే వినాలి, నాదే నడిపించాలి అనేది అసలు ఈ భాష కూడా మర్యాదయుక్తంగా లేదనమాట. వినేవాడికి కూడా అర్థమైపోతుందనమాట. ఈ సమయములో ఈ ఆత్మ స్వయాన్ని సేవాదారికి బదులుగా విశ్వసేవదారి అనుకోకుండా స్వయాన్ని బాస్ అని అనుకుంటున్నారు. మన బాస్ ఎవరు? ఒక్కడే. అతనెవరు? శివబాబా. దాని తర్వాత ఎవరు? బ్రహ్మబాబా. అంతే. హ్మ్. నా ఆలోచనలు అనుకోవడము ఏంటి? పద్ధతుల ప్రకారము నడుచుకోవాలి, నడిపించాలి. పరిస్థితుల ఆధారంగా స్వయం యొక్క మర్యాదలను క్రియేట్ చేయడం చాలా చాలా ప్రమాదకరమైనది. టెంపరరీ ఒక్కొక్కసారి వింటే మనకి చాలా మంచిది, ఇది అవసరము అని కూడా అనిపించొచ్చు. కానీ అది దీర్ఘకాలంలో చూస్తే మాత్రం చాలా చాలా నుక్సానకారి అన్నమాట. ఇందులో చాలా మనకి నష్టం ఉంది అని అంటున్నారు. బాబా అంటున్నారు, కొద్దిగా సమయం కోసం మీరు బాస్ అయిపోయినా కూడా సదాకాలానికి భవిష్యత్తులో మీరు దాసులుగానే అయిపోతారు. అటువంటి వాళ్ళు ఏమన్నా కానీ ఎదురొస్తే ఎంతో బాబాని స్మృతి చేస్తూ అటువంటి దృష్టితో మనం వాళ్ళని చూసి ఈ పాపము వీళ్ళు కంట్రోల్ చేసుకోవట్లేదు మన్మతాన్ని, అభిమానంలో మాట్లాడడము, చాలా గట్టిగా మాట్లాడడం వీటన్నిటిని బేచారా పాపం వీళ్ళు అధిగమించలేకపోతున్నారు. ఏది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పాపం ఎంత బలహీనమైన వారు అనుకోని ప్రశాంతంగా బాబాని స్మృతి చేస్తూ దృష్టి ఇవ్వాలి. అంతేకాని వారి యొక్క తప్పులను మేము చూపిస్తున్నామని వాళ్ళకి అనిపించకూడదు. మనము అగ్నిలో ఆర్జ్యం పోసినట్లుగా పోసే పని మనం చెయ్యకూడదు. వాళ్ళ చుట్టూ కూడా ఒక స్పిరిచ్యువల్ సర్కిల్ అంటే పరమాత్మ యొక్క దివ్య శక్తి కిరణాల యొక్క వలయం అనేది వాళ్ళకి కూర్చోబెట్టాలి వాళ్ళ చుట్టూ. అటువంటివి పర్వాలేదు. ఓకే. ఇంకొక 2 ప్రశ్నలున్నాయి. కొంతమంది బీకేలు మీ జవాబు విని ఒంటరితనాన్ని అనుభవం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ ప్రశ్నలు పంపిస్తారు. చాలా మంది వ్యవహారాలు మా దేశంలో బీకే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వ్యవహారం అనేది ఎట్లుందంటే, వాళ్ళ వ్యవహారం అనేది చాలా నష్టకరంగా, బాధాకరం కలిగి బాధను కలిగిస్తోంది పరివారంలో. అటువంటి వారు ఇతర దేశాల యొక్క ఎన్‌సీలతో మాట్లాడొచ్చా? సహయోగం తీసుకోవచ్చా? ఇది చాలా విచారకరమైన విషయము.
పరివారం వాళ్ళు ఎవరి దగ్గర నుంచి సహయోగం తీసుకోవాలి, ఎవరి దగ్గర నుంచి సహయోగం తీసుకోకూడదు అనేది కూడా స్పష్టంగా ఉండాలి. అంటే కొంతమంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నేను వీరి దగ్గర సహయోగం తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వీరు వీరి వీరైతే నాకు కావాల్సిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నన్ను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు అనుకోనే ఆధారంతో వాళ్ళు ఇతరుల యొక్క సహయోగం తీసుకోవాలని అనుకుంటున్నారు. వీటన్నిటికి బదులు ఎన్‌సీల పైన ఆర్‌సీలున్నారు. ఆర్‌సీలతో మాట్లాడొచ్చు. వాటితో వారితో మీరు హానెస్ట్‌గా చెప్పొచ్చు. వా అప్పుడే వారు నలువైపుల విషయాలను పరిగణించి, ఆలోచించి వాళ్ళు సమాధానమిస్తారు. ఒక ప్రాపర్ ఛానెల్ ద్వారా వెళ్తే బావుంటుంది. అంటే ఎవరి రీజన్‌లో వాళ్ళే ఉండాలి అని అర్థం. అంతేనా? ఈ విషయానికి ఇంకొక డిమెన్షన్ ఉంది. ఒక్కోసారి నిమిత్తంగా ఉండేటువంటి వాక్యాలకు కూడా గైడెన్స్ లేదని అనుకుంటున్నారు. దీని విషయంలో 2 ప్రశ్నలున్నాయి. మొదటి ఇన్స్ కొంతమంది వస్తారనమాట మాట్లాడడానికి. ఎంతవరకు అందరితో మనం మాట్లాడాలి? నిమిత్తంగా ఉండే ఆత్మలు ఎదుటి వాళ్ళని వినడానికే ఉన్నారా? చూడండి మీరేదైతే చెప్పారో ఆఖరి ప్రశ్నలో చెప్పడం జరిగింది. మన లక్ష్యం ఏంటి? ఎవరు ఎంత వ్యర్థం చెప్పినా, పనికిరాని మాటలు మాట్లాడినా, అపశబ్దాలు చెప్పినా అదంతా కూడా డ్రామా కదా! క్లౌడ్స్ ఏమంటారు? మేఘాలు వస్తాయి. తుఫాన్లు వస్తాయి. మనం ఎలాగ వాటి యొక్క ప్రభావంలోకెళ్తాము? ఎవరైతే ఇతరులను సమాధానపరచాల్సిన పని ఉందో, ఇతరులను స్థిరపరచాలో, అటువంటి వాళ్ళే అస్థిరమైపోతే ఎలాగా? పవర్‌ఫుల్ ఇన్‌స్ట్రుమెంట్ బాబాని నిమిత్తంగా పెట్టారు అనంటే, బాబా అన్నారు, ఇటు ఏమి జరిగినా కూడా నేనున్నాను కదా! రీసెంట్‌లీ బాబా అన్నారు మురళిలో, సముద్రము అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. ఎంత వ్యర్థము అనేటువంటి పనికిరానివి సముద్రంలో వేసినా కూడా అదంతా కూడా జీర్ణించుకుంటుంది. నేననుకుంటున్నాను. వర్తమాన సమయములో 850,00,00,000 ఆత్మలు సముద్రములో అన్ని రకాల వేస్టు వ్యర్థము పడేస్తుంది. సిటీలలో, టౌన్‌లలో వాళ్ళు వాళ్ళందరూ సముద్రంలో ఏం చేస్తారు? అన్నీ కూడా వ్యర్థమంతా ఆహ్, వేస్తూ ఉంటారు. ఆ అలల ద్వారా అన్నిటిని కూడా తనలో ఆకలింపు చేసేసుకుంటుంది సముద్రం అనేది. సో, మనలో కూడా మనం 2 విషయాలుండాలి. ఒకటి ఏంటి అంటే, ఆ వ్యర్థం ఏదైతే స్వయంలో ఉందో, దాన్ని మనము కనీసము అగ్ని పెట్టి దాన్ని కాల్చేయాలి. కాల్చనన్నా కాల్చాలి. లేకపోతే దాన్ని సమాయించుకోవాలి. ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చెయ్యాలి అనుకోవాలి గానీ, ఆ ప్రాబ్లమ్‌ని స్వయంలో తీసుకొని స్వయము ప్రాబ్లమాటిక్‌గా అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. క్లీనింగ్ అన్నమాట. తత్వాలలో కూడా 2 ఎలిమెంట్సే ఉన్నాయి. నీళ్ళు అనేది క్లీన్ చేస్తుంది కానీ, అది స్వయము మురికిగా మారిపోతది. మురికి నీళ్ళు. మురికిని తీస్తూ, తీస్తూ నీళ్ళు కూడా మురికి మారిపోతుంది. కానీ, అగ్ని అనేది మురికిని అటువంటి మాలిన్యాన్ని కాల్చేసి రూపం మార్చేస్తుంది. కానీ, తను మాత్రము తన రూపాన్ని మార్చుకోదు.
బాబా అన్నారు, "ప్రతి విషయంలో కూడా నేను 3 అవకాశాలిస్తాను. ఒకటి ప్రతిజ్ఞ చేసినప్పుడు, స్వయం పట్ల గాని, పరమాత్మతో కానీ, నిర్ణయాత్మకమైనటువంటి ఒక వాగ్దానం చేస్తే శ్రీమతము సీనియర్‌తో కానీ, ఎవరైనా కానీ ఎవరైనా తప్పు చేసినా కూడా 3 ఛాన్సులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఒక 3 విషయాలను మనం వినొచ్చు. 3 సార్లు వినొచ్చు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినా 3 సార్లు వినొచ్చు. ఇక క్రిటిసైజ్ చేయడమే పనిగా పెట్టుకున్న అలవాటుగా చేసేటువంటి వాడు డ్రామా పైన పెట్టొచ్చు. ఇది డ్రామానుసారంగా చేస్తున్నాను. అంటే రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ ఆల్సో రైట్ యాస్ పర్ డ్రామా. నాకైతే ఎటువంటి ప్రమేయము లేదు. నేను ఏ విషయాన్ని క్రిటిసైజ్ చెయ్యను. క్వెషన్ చెయ్యను. భగవంతుడే మనకు బింది పెట్టేసాడు. మనల్ని బిందువు అని చెప్పాను. ఒక వ్యక్తిని మీరు విన్న తర్వాత మేము మీ మాటలను బాగా విన్నాము. ఇప్పుడు మనం యోగం చేద్దాము. బాబా యొక్క రూమ్‌లో కూర్చో, మురళిని మంథనం చెయ్యి, మరణ చింతన చెయ్యి. ఈ విషయాలను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడంలో ఎటువంటి లాభం లేదని చెప్పాలి. ఓకే. ఇతరులను 3 సార్లు వినాలి. దాని తర్వాత అడ్వైస్ చేయాలి. అంతేగాని వారి ప్రభావంలో వెళ్ళకూడదు. ఏదేమైనా సరే. ఓకే. థాంక్ యూ. ఇన్‌స్ట్రుమెంట్ యొక్క వైపు నుంచే నేను ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రశ్న గూడా అదే వైపుంది. కొన్ని విషయాలలో కొన్ని పరిస్థితులనేటివి అలాగా మొదలయ్యాయి. అందులో బీఈకేలు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో ఉండేవాళ్ళు చాలా అసంతృప్తిగా వారు వాళ్ళ ఎన్‌సీతో దూరమయ్యి ఆల్టర్‌నైట్ కానీ, ప్యారలెల్ స్ట్రక్చర్‌ని తయారు చేయడం, ఆర్‌సీ శాంక్షన్ చేసినటువంటి ఆఫీషియల్ సెంటర్‌కి విరుద్ధంగా వెళ్లి వాళ్ళు కూడా మొదలెట్టినటువంటి స్థితి ఉంది. వారు చాలా గుప్తంగా చేస్తున్నారు. ఎన్‌సీకి ఇన్ఫార్మ్ చెయ్యకుండా, ఆర్‌సీకి ఇన్ఫర్మేషన్ లేకుండా కొంతమంది బిగ్ కేసు దేశాలలో ఎన్‌సీకి ఎవరికీ చెప్పకుండా, ఇన్ఫార్మ్ చేయకుండా సెంటర్‌లు వాళ్ళు నడుపుతున్నారు. అలాంటప్పుడు ఎన్‌సీ కానీ, ఎన్‌సీటీ కానీ అటువంటి బీకేలతో మాట్లాడటం, అన్ని రీజనబుల్ వేస్‌లో వాళ్ళు మాట్లాడి ప్రయత్నించి చూసారు. ఈ మాట్లాడడము, చేయడం కన్నా ఏమన్నా డ్రాస్టిక్ మెజర్స్ తీసుకోవచ్చా? ఎక్క అటువంటి పరిస్థితులను మేనేజ్ చేస్తున్నటువంటి ఎన్‌సీకి కానీ, ఇన్‌స్ట్రుమెంట్‌కి కానీ గైడెన్స్ ఎక్కడి నుంచి లభించాలి? ఇక్కడ విషయం ఏంటంటే, ప్రాక్టికల్‌లో ఎప్పుడైతే ఏదన్నా ఎన్‌సీ సేవను నడిపించేటప్పుడు అటువంటి వారి ముందు అనేక రకాలైన పరిస్థితులు వస్తాయి. ప్రతి పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒకటి నుంచి ఇంకోటి వేరుగా ఉంటుంది. అటువంటి పరిస్థితులను మనము ముందే రిజాల్వ్ చేయకపోతే అది వ్యాపిస్తూ ఉంటుంది. ఒకరుగా ఉన్నప్పుడే దాన్ని సమాధానం చేయాలి. దాని తర్వాత ఒకరికి ఇద్దరు, ఇద్దరికి ముగ్గురు అలాగా వాళ్ళు వ్యాపించి మేము సేవాదారులమే అనుకుంటూ మా సేవలు మేము చేసుకుంటాము అని చెప్పి వాళ్ళు వేరే వేరే రూపాలు తీసుకుంటారు. దానితోని ఈ పరిస్థితులన్నీ మొదలవుతాయన్నమాట. డ్రాస్టిక్ చర్యలు. సేవ ఇవ్వట్లేదనేది చాలా తర్వాత వచ్చేటువంటి స్టేజ్. కానీ ఈ విషయంలో ఒక ఆర్‌సీగా బాధ్యతాయుతమైన ఆర్‌సీగా అన్ని ఎన్‌సీలు, అన్ని ఏరియాలను కూడా మంచిగా చూసుకోవడం వాళ్ళ బాధ్యత. ఆర్‌సీకి ఒకవేళ అవసరమైతే వేరే ఆర్‌సీతో ఇంటర్నేషనల్ ఆర్‌సీ
ఎవరైతే ఉన్నారో కోఆర్డినేటర్స్ వారితో వారు మంచిగా మాట్లాడి వారి యొక్క అడ్వైస్ తీసుకోవచ్చు. ఏదైనా పని మీరు సక్సెస్‌ఫుల్లీ చేసుకున్నా కూడా ఒక గ్రూప్ తయారు చేసుకొని నార్మల్ సిస్టమ్‌కి బయటికెళ్ళి మీరు సఫలత పొందినా కూడా అది మంచిది కాదు. దాన్ని స్ప్లింటర్ గ్రూప్ అంటాము. బాబా యొక్క యజ్ఞం నియమం ఏంటి? అన్నీ కలిసి ఉండడము, ఏకత్వంతో నడవడము. ఎందుకంటే చిన్నవాడు కూడా హెడ్‌గా అయ్యాడంటే పెద్దవాడిగా అవుతాడు. బ్రహ్మ కుమారిస్ బయట ప్రపంచంలో బ్రహ్మ కుమారి సంస్థ ఇంటర్నేషనల్ యూనిటీ కోసం చాలా ప్రసిద్ధమైనది. ప్రపంచంలో ఏ సంస్థ ఈ విధంగా నడవదనమాట. బాబా యొక్క పిల్లలు గదా అందరూ. మనందరము ఇవన్నీ చేసి చూపించాం. ఏదైతే మనల్ని విభజిస్తుందో, స్ప్లింకర్ గ్రూప్ తయారవుతాయి. అదేమవుతుందంటే అది ఇండివిడ్యువల్ బ్రాంచ్ అవుతుంది. ఒక బ్రాంచ్ అనేది ఎంతవరకు తన్ని తాను చూసుకోగలదు? పువ్వుని మీరు కత్తిరించండి. వాజుములో పెట్టండి. ఎంతకాలం ఉంటుంది అలాగా ఫ్రెష్‌గా? అందుకే నా యొక్క వేళ్ళతో నేను ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలి. చూడండి పరిస్థితులు ఎన్నో సార్లు ఉంటాయి. అనేక రకాలు ఉంటాయి. ఎప్పుడూ వస్తాయి విఘ్నాలనేటివి. కానీ ఆ విఘ్నాలను నిర్మూలించాలి. ఇటువంటి సమయాలలో ఆర్‌సి ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వారి పూర్తి పరిస్థితిని వాళ్ళు మంచిగా అర్థం చేసుకోగలరు. ఎవరైనా రెండవ వాళ్ళు, మూడవ వాళ్ళు ఎవరైనా కానీ ఈ పరిస్థితుల్ని సమాలించడానికి, సమాధానపరచడానికి వెళ్ళొచ్చు. ఏ పరిస్థితి అయినా కూడా ఆర్‌సీలు ఇతరులతో కలిసి ఈ పరిస్థితులను హ్యాండిల్ చేయొచ్చు. ఎంత బలీయమైనటువంటి పరిస్థితి అయినా దీన్ని ఎదుర్కోవచ్చు. చాలా పెద్ద పరిస్థితి వచ్చినప్పటికీ ఇంటర్నేషనల్ ఆర్‌సీ టీమ్ అనేది ఒకటుంది. అటువంటి వాళ్ళతో మాట్లాడి దీన్ని సమాధానపరచొచ్చు. హ్మ్. ఓకే. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నానని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ప్యారలల్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారో సెంటర్ నుంచి దూరంగా వెళ్లి స్వయం స్ సెంటర్ యొక్క యూనిటీని విరిచి వేరేగా సెంటర్‌ను తయారు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎన్‌సి గైడెన్స్ ద్వారా చేయాలి. ఆర్‌సికి చెప్పి చేయాలి. ఆర్‌సి గైడెన్స్ తీసుకోవాలి. అంటే ఇంకొక విధి ఏంటంటే ఇందులో వాళ్ళు బ్రేక్ ఇచ్చి అవి సెంటర్ నుంచి దూరంగా వెళ్ళట్లేదు. కానీ వారికెప్పుడైతే నిమిత్తమైనటువంటి ఆత్మ ద్వారా ఎటువంటి రెస్పాన్స్ దొరకనప్పుడు అంటే వెలివేసినట్లు కానీ, వారిని ఒంటరిగా చేసేసినట్లు కానీ, అలాగా వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు వెళ్తే తప్పుందా? నేను అనుకుంటున్నాను సెంట్ అవే. ఒకరు, ఇద్దరు వారి యొక్క అబ్‌నార్మల్ వ్యవహారం ఆధారంగా ఉండొచ్చు. మెయిన్ స్ట్రీమ్ విషయాలను వాళ్ళు డిస్టర్బ్ చేసినట్లయితే వాళ్ళని ఆ విధంగా టెంపరరీ చేయటం జరుగుతుంది. టెంపరరీ తపస్య చేయండి మీరు. కొద్దిగా దూరంగా ఉండండి. మీ సంస్కారాలను మీరు మార్చుకోండి అని చెప్పి వారికి అటువంటి ఏకాంతము ఇవ్వడం జరుగుతుంది. పెద్ద గ్రూప్ ఇలా అర్థం చేసుకుంటున్నారంటే సెంటర్ నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నారు. సెంట్ అవే చేస్తున్నారు అనుకుంటే అయితే బాబా ఈ విషయంలో 2 మురళీలు చెప్పారనమాట. సఫలత యొక్క శక్తి ఏంటి? సత్యత యొక్క శక్తి ఏంటి? మన దాంట్లో అయితే ప్రతి విషయంలోనూ సత్యత అనేది ఉండాలి. పరమాత్మ నుంచి మనకు సంతోషము, నిర్భయత 2 లభిస్తుంది. నిర్భయత అనేది ఎలా ఉంటుంది?
లోపల నుంచి మనం ఎవరిని కూడా చూసి భయపడము. మన రూట్ ఏంటి? మన సీడ్ ఏంటి? బాబా. ఆఖరి శ్వాస వరకు కూడా అవ్యక్త రూపంలో కానీ, ఇన్‌స్ట్రుమెంట్ వారి ద్వారా కానీ, యజ్ఞాన్ని నేను పాలిస్తున్నాను అని పరమాత్ముడు చెప్పారు కదా! మీరు ముందు పాలిటిక్స్ గురించి మాట్లాడారు. ఇది చాలా భయంకరమైనటువంటి చాలా నాజూక్ సమయం అన్నమాట. సిస్టమ్ అనేది రాబోతోంది. అందులో బాబా చెప్పారు. పవిత్రత యొక్క శక్తి ఆధారంగానే నేను మొత్తం కమ్యూనికేషన్ చేయిస్తాను. సో, బీ ష్యూర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. బాబా అంటున్నారు. క్లీన్ అండ్ క్లియర్‌గా ఉండాలి బుద్ధిని. అలా ఉంచుకోవాలి. మన మనసుని క్లీన్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కటి విషయమైనా కూడా మనం దీన్ని ఇలాగ గోకి తీసామనుకోండి, రోజంతా కూడా ఇంకా మన మనసులో ఇదే వస్తుందన్నమాట. ఏం చేస్తున్నాము? అయితే అందులో కూడా శక్తి అనేది తగ్గిస్తుంది కదా! శక్తి ఎప్పుడొస్తుంది? మనలో శక్తితో ఉన్నప్పుడే శక్తి మనకి లభిస్తుంది. సత్యత యొక్క అభ్యాసం చేసే వాళ్ళకి ఎటువంటి తక్లీఫ్ ఉండదు. సత్యత ఏంటి? ఇన్‌స్ట్రుమెంట్ సస్టెయిన్ చేస్తున్నాము అని అనుకోరనమాట. సత్యతకు శక్తి ఉండేవాళ్ళు ఏమనుకుంటారు? పరమాత్ముడు మమ్మల్ని పాలిస్తున్నాడు అనుకుంటారే గాని, నిమిత్తంగా ఉండేటువంటి పాలనలో ఉన్నాము అని అనుకోరు కదా! ఫర్ ఎగ్జాంపుల్ భారత్ యొక్క గుళ్ళలో, మందిరాలలో చాలా భీడుంటది. రద్దీ ఉంటుంది. మనం చూస్తున్నాం. డబ్బులుండే వాళ్ళైతే వాళ్ళకి చిన్న లైన్ ఉంటుంది. వీఐపీ లైన్స్ ఉంటాయి. కానీ పేదవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రష్‌లో నడుస్తారు. కానీ నిజమైన భక్తుడు ఏం ఆలోచిస్తాడు? ఎక్కడున్నా పర్వాలేదు. కానీ అతని యొక్క దర్శనం కలిగితే చాలు. దర్శన భాగ్యం కోసం దాన్ని ఎదురు దెబ్బలైనా తింటాడు కదా! అదే విధంగా ఈ సెంటర్ అనేది ఎవరి గురించి సెంటర్ ఎవరికి కోసం తయారు చేయబడింది? ఎవరు తయారు చేశారు? ఇది ఒక వ్యక్తి తయారు చేసింది కాదు. ఇది పరమాత్ముడి సెంటర్. ఇది నా తండ్రి యొక్క సెంటర్ అనుకోవాలి. అదే విధంగా డాక్టర్ అనేవాడొస్తాడు. ఏం చేస్తాడు? పంటి నొప్పైతే పళ్ళే తీసేస్తారు. బాబా ఉన్నారు అని మనం అనుకోవాలి. మీరు కూడా అందరూ అక్కడ కలిసి ఉన్నారు. మెడిటేషన్ చేస్తున్నారు. చాలా శక్తివంతమైనటువంటి వైబ్రేషన్స్ మీరు వ్యాపింప చేస్తున్నారు. అలా మీరు అభ్యాసం చేయొచ్చు. బాబా కూడా అన్నారు, మిమ్మల్ని ఎవరైనా యజ్ఞం నుంచి తీసేస్తే ఏం చేస్తారు? ఎవరైతే పక్కాగా ఉన్నారో వాళ్ళన్నారన్నమాట, బాబా మేము మీ ద్వారంలోనే ఉంటాము. ఇటువంటి వ్యక్తులను ఎవరు త్రో అవే చేయలేరన్నమాట. ఇదంతా రోజు రోజు యొక్క విషయాలు కదా! ఆర్‌సీలు అనేటువంటి వాళ్ళు ఎక్కడి వరకు ఈ విషయాలను చర్చించగలరు, సమాధానపరచగలరు. ఒకటంటే, రెండంటే సరే. మనమే ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని మనమే పవర్‌ఫుల్‌గా అవ్వాలి. స్వతంత్రులుగా అవ్వాలి. సత్యంగా అవ్వాలి. మరియు క్లీన్ అండ్ క్లియర్‌గా ఉండాలి. బాబాతో సత్యమైన సంబంధం అనేది పెట్టుకోవాలి. యోగంలో కూర్చుంటే బాబా మంచి మంచి అనుభవాలు చేయించగలరు. దీని బదులుగా ఈ ఇన్‌స్ట్రుమెంట్ ఏంటి? వీళ్ళేంటి? వీళ్ళ యొక్క ఆహ్, కెపాసిటీ ఏంటి? ఆ విధంగా వీళ్ళు అని మాట్లాడకూడదు. ఒక వ్యక్తి వచ్చారు. వారు వాతావరణాన్నంతా కూడా ఖరాబ్ చేస్తున్నారు. అటువంటి వారి యొక్క సమాధానం ఎలా చేయాలి? పవర్‌ఫుల్ ఫ్రేగ్రెన్స్ చెయ్యాలి. అంటే దుర్గంధం వచ్చే వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళని మనం ఏం చేస్తాము? సుగంధం మనం వ్యాపింప చేయాలి గాని. అప్పుడు సెపరేట్ అవుతారనమాట. ప్రతి పరిస్థితిలో సమాధానం మనం చేయొచ్చు. ఇది నా ఫీలింగ్. నాతో కూడా పర్సనల్ లైఫ్‌లో ఇవన్నీ జరిగాయి. వాతావరణం ఎలా అయిపోయిందంటే, చాలా సంవత్సరాల వరకు నేను కట్ ఆఫ్ లాగా నన్ను పెట్టబడ్డాను. నన్ను వేరే గేట్ నుంచి నన్ను రానిచ్చేవారు. ఒక నేను అనుకునేదాన్ని, నేను బాబాకి సంబంధించిన బాబా నా వాడు అనుకుని నేను నడుస్తూ వెళ్ళాను. కానీ ఒకరోజు రానే వచ్చింది. ఈ సమస్య మొత్తం తనకు తానుగానే సమాధానం అయిపోయింది. ఇతరులు నన్ను ఐసోలేట్ చేయడానికి ప్రయత్నించారు. ఏదో చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళే నాతో దగ్గరకొచ్చి నా యొక్క సహయోగం అడగడం మొదలుపెట్టారు.
ఇప్పుడు ఆ ఇన్‌స్ట్రుమెంట్ నన్ను అడగకుండా ఏది చేయదు. ఇంతకుముందు నన్ను పక్కకు తోసిపెట్టేవాడు. ఎందుకు? నా యొక్క నేను ధారణను వదిలిపెట్టలేదు. బాబాతో నేను పవర్‌ఫుల్ సంబంధాన్ని నేను వదులుకోలేదు. పవర్‌ఫుల్ యోగం చేస్తూనే వచ్చాను. బాబా ఉండి కూర్చున్నాడు కదా! మనతో. మనం ఇవన్నీ విషయాల గురించి ఎక్కువ పట్టించుకోకూడదు మనం. ముఖ్యంగా సెంటర్ యొక్క సిస్టమే ఉందన్నమాట. కొంతమంది బాబా పిల్లలు జాయిన్ చేసి, కలిసి మురళి వినట మురళి వినాలి. టాప్ టు బాటమ్, టాప్ టు బాటమ్ కాదిది. బాటమ్ టు టాప్. ప్రతి సెంటర్ ఆర్గానికల్లీ యోగం చెయ్యాలి. మన వాల్యూ అర్థం చేసుకోవాలి. సెంటర్ యొక్క వాల్యూ అర్థం చేసుకోవాలి. ఈ ఇన్‌స్ట్రుమెంట్ వచ్చినా రాకపోయినా ఎ ఎవరికి ఏ లోపాలున్నాయో వాళ్ళే దీన్ని అర్థం చేసుకోగలరు ఈజీగా. నాలో ఈ యొక్క లోపం ఉంది అని చెప్పి వాళ్ళు రియలైజ్ అవుతారు. కానీ మనం వెళ్లి మనందరం కూడా మన సంఘటనలో కలిసి యోగం చెయ్యాలి సెంటర్‌లో. ప్రతిసారి మీరు ఇచ్చే జవాబు ఇంకా ప్రశ్నలను జనరేట్ చేస్తున్నట్టుగా ఉంటుంది బ్రదర్ విజ్మోహన్. ఈ వర్చువల్ మీటింగ్‌లో ఉండేవాళ్ళ అందరితో నా యొక్క సందేశం ఏంటంటే, మీరు ఇంకా ప్రశ్నలుంటే అది రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక సెషన్ మనం కలుస్తాము. ఈ ఫీ మీరందరూ బిజ్మోహన్‌ని విని మీరందరూ ఫీల్ అయ్యి ఉంటారు. బ్రదర్ బ్రిజ్మోహన్ ఎప్పుడూ కూడా మీ యొక్క ప్రశ్నలకు జవాబు రోజువారీ దినచర్యల ఆధారంగా భౌతిక స్మృతితో ఇవ్వరు. ఎందుకంటే అందుకే అతను హి ఈస్ ఆఫ్ ద అదర్ సెక్యూరిటీ చైల్డ్. మళ్ళీ మనం ఇతన్ని కలుద్దాము. మన అనేక ప్రశ్నలతో కలుద్దాం. సిస్టర్, నా గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఇప్పుడు ఒక విషయం. నేను 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి మీరు హిందీలో చెప్పదలుచుకున్నారా? ఇంగ్లీష్‌లో చెప్పదలుచుకున్నారా? భారతదేశంలో ఒకటి నషాముక్తి అభియాన్ చే చే బ్రహ్మ కుమారిలు గవర్నమెంట్‌తో పాటు ఎంఓయూ సైన్ చేశారు. బ్రహ్మ కుమారులు అన్ని చోట్ల వెళ్ళి భారతదేశంలో నషాముక్తి చేయిస్తున్నారు. నేను వారికి చెప్తున్నాను, చూడండి, గవర్నమెంట్ నషా షాప్స్ ఓపెన్ చేశారు. వైన్ తయారు చేసే ఫ్యాక్టరీలు తయారు చేశారు. గవర్నమెంటే ఈ నషా అనేది తయారు చేస్తున్నారు. టాక్స్‌లు కూడా పెట్టుకు సంపాదిస్తున్నారు. పబ్లిక్‌లో నషాముక్తి చెయ్యాలి. అది మొత్తం మూర్తి చేసే సమాప్తం చేస్తాము అని అంటున్నారు. దాని ఆధారంగా మనతో సేవ చేసుకుంటున్నారు. అదే విధంగా మనం ఆలోచించాలి. మనల్ని ఒకరు ఉపయోగించుకోకూడదనమాట. మనకి ఎక్కడైతే సేవ ఉంటుందో, ఉపయోగం ఉంటుందో అక్కడ మీరు మీ యొక్క సేవల్ని చెయ్యాలి. దాది జానకి గారు ఒకప్పుడు మనకొక విషయం చెప్పారనమాట. ఒకసారి దాది అన్నారన్నమాట. మీరు ఎవరికీ సమాధానం చేయించకూడదు. ఎందుకంటే మీ యొక్క సమాధానం మీ లెవెల్‌గా మీరిస్తున్నారు. లండన్‌లో ఒక అన్నయ్య జాబ్ చేసేటువంటి వారు. అతని యొక్క సాలరీ అనేది సడెన్‌గా పెరిగిందనమాట. వారి తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. వారు కొద్దిగా మెయింటెనెన్స్ కోసం కొద్దిగా డబ్బులు పంపించేవాడనమాట. తల్లిదండ్రులు అన్నారంట, "ఇప్పుడు నీకు సాలరీ పెరిగింది కదా! నీకు ఎక్కువ డబ్బులొస్తున్నాయి. నువ్వు కొద్దిగా డబ్బులు పంపించు మాకని." అతను దాది దగ్గరికొచ్చారు. దాన్ని అడిగారు, "నేనేం చెయ్యాలి" అని. దాది అన్నారు, "నిర్ణయం నీది. నీ యొక్క వేతనం పెరిగింది. డెసిషన్ నీది, నువ్వు తీసుకోవాలి. నీ వేతనం పెరిగిందని నువ్వెక్కువ ఇవ్వాలా? లేకపోతే నీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అని చెప్పేసి నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా? పెంచాలనుకుంటున్నావా? ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నావా? అది నీ యొక్క నిర్ణయము అని చెప్పాను. కాబట్టి డెసిషన్ అనేది తీసుకోవాల్సింది మీరే. నా యొక్క స్థితి ఆధారంగా నేను చెప్పాను. నాకేది అర్థమైందో నేను అభ్యసించే జ్ఞానం ఆధారంగా. ఓకే. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా రిచ్‌గా చెప్పారు. సమయం గూడా చూడాలి. ఎవరైతే చాట్‌లో రాసారో
మీ ప్రశ్నలండి బ్రజ్మోహన్ గారితో తప్పకుండా అడగడం జరుగుతుంది నెక్స్ట్ టైం. మీ ఫీడ్‌బ్యాక్‌ని మీరు తప్పకుండా చెప్పండి. ఈ కాన్వర్సేషన్స్‌ని మేము రికార్డ్ చేస్తాం తప్పకుండా. అండ్ హ్మ్. చాలా, చాలా, చాలా ధన్యవాదాలు. బ్రిజ్మోహన్ అన్నయ్య గారికి. మా ప్రశ్నలకు మీ జవాబులు చెప్పినందుకు. 1 మినిట్ సైలెన్స్‌లో ఉంటాము. దృష్టి తీసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ సెషన్ ఆగస్ట్ 16థ్ ఉంటుంది. 16వ తారీఖు. ఐఎస్టీ టైం 5, ఈఎస్టీ టైం 7:30 ఉదయం, జీఎంటీ టైం 12:30 మధ్య.